హాయ్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ నారాయణరావు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యొక్క ఇంపార్టెంట్ కోర్సెస్. చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు ఇంపార్టెంట్ కోర్సెస్ గురించి తెలియజేయండి. సో అందుకే ఈరోజు ఈ టాపిక్ ఎంచుకున్నాను. అయితే 100% మీరు ఈ క్వశ్చన్స్ అన్ని చూస్తే 60 దగ్గర వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నేనైతే పక్కా షూర్ ఇస్తాను, ఎందుకంటే నేను కూడా చాలా కాలేజెస్ చెప్తూ ఉన్నాను. సో వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్స్ని ఎప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో వాళ్ళు కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు. అందుకనే మీకు కూడా నేను ఈ క్వశ్చన్స్నే ప్రిఫర్ చేస్తాను. సో మొదటిగా ఫస్ట్ చాప్టర్ చూసుకుంటే ద్రావణాలు. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. సో ద్రావణాలు సొల్యూషన్స్లో ఎబిలోస్కోపిక్ కాన్స్టెంట్ గురించి చదువుకోవాలి. తర్వాత ఐసోటోనిక్ సొల్యూషన్స్, ఆదర్శ ద్రావణాలు, రౌల్ట్ నియమం, హెన్రీ నియమం. తర్వాత క్రయోస్కోపిక్ స్థిరాంకం అంటే ఏమిటి చెప్పుకోవాలి. సో ఇంకా ఇందులో మేజర్గా ఈ 3 సమ్స్ ఉన్నాయి. ఈ 3 సమ్స్లో మీరు ఎయిత్ వన్ ఒకటి మీరు చదువుకుంటే చాలు. సో ఇక 4 మార్క్స్కి రండి. ఇప్పుడు మనం చెప్పేదంతా 2 మార్క్స్ అనమాట. ఇక 4 మార్క్స్కి వస్తే ఇందులో 4 మార్క్స్లో మీరు మేజర్గా మొలారిటీ, మోల్ పార్ట్, అదే మోల్ భాగము, రౌల్ట్ నియమం నుండి ధనాత్మక విచలనము, అలాగే రౌల్ట్ నియమం నుండి రుణాత్మక విచలనం కూడా నేర్చుకోవాలి. సో ఆ తర్వాత ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సాపేక్ష బాష్పీయ నిమ్నత అంటే ఏమిటి, ఇది ద్రావిత మూల ద్రవ్యరాశి నిర్ణయించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాలన్నమాట. సో ఇందులో మేజర్గా 4 మార్క్స్ చదువుకుంటే చాలు అనమాట. ఓకే, ఇందులో మీకు మోల్ భాగం అంటే ఏమిటి విడిచిపెట్టవచ్చు. రిమైనింగ్ మొలారిటీ ఈ 3rd వన్, 4th వన్, 5th వన్ చదువుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకా 4 మార్క్స్ మీరు చదువుకోవాలనుకుంటే సమ్స్ అనేవి ఒక 2 ఉన్నాయి. ఇది 7th వన్, సో 8th వన్. ఈ 2 సమ్స్ మీరు మేజర్గా చదవాలనుకుంటే ఓకే. కొంతమంది డల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళైతే విడిచిపెట్టేయండి సమ్స్ అనేవి. సో బైపీసీ వాళ్ళు కూడా విడిచిపెట్టేయండి. సో ఎంపీసీ వాళ్ళు మాత్రం మస్ట్ ఈ సమ్స్ అనేవి చూసుకుని వెళ్ళాలి. సో ఇక నెక్స్ట్ లెసన్ ఘనస్థితి, సాలిడ్ స్టేట్ అంటాం. సో ఇందులో మీరు నేర్చుకోవాల్సినవి టిక్లు పెట్టిన మాత్రం నేర్చుకుంటే చాలమ్మా. ఓకే, సో రిమైనింగ్ విడిచిపెట్టవచ్చు. సో మొదటిది ఏ విధంగా గాజు క్వార్జ్ నుండి భిన్నంగా ఉంటుందో వివరించాలి. సమన్వయ సంఖ్య అంటే చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ స్ఫటిక జాలకము, యూనిట్ సెల్ మధ్య తేడాలు. నెక్స్ట్ షార్ట్ కీ లోపం, ఫ్రెంకెల్ లోపం, అల్పాంతరాల లోపం. సో నెక్స్ట్ ఎఫ్ కేంద్రకాలు. సరైన ఉదాహరణతో ఫెర్రో అయస్కాంత పదార్థాల గురించి, పారా అయస్కాంత పదార్థాల గురించి. ఓకే, తర్వాత ఫెర్రీ అయస్కాంత పదార్థాల గురించి, తర్వాత ఫెర్రో అయస్కాంత పదార్థాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. సో ఇవి మీకు 2 మార్క్స్ మేజర్గా చెప్పుకోవచ్చు. ఇక 4 మార్క్స్కి వస్తే మీకు 4 మార్క్స్లో లోహం సాధారణ ఘనస్ఫటికంలో కూర్పు సామర్థ్యాన్ని వివరించండి అంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్, లోహం అంతఃకేంద్ర ఘనస్ఫటికంలో కూర్పు సామర్థ్యం లెక్కించండి అన్నట్టు. ఈ రెండింటిలో ఏదో ఒకటి, నాకు తెలిసి ఎవ్రీ పడుతున్న క్వశ్చన్స్లో ఈ రెండింటిలో ఒకటి అనమాట. ఓకే, సో ఈ 2 మిస్ అవ్వకుండా వెళ్ళండి. నెక్స్ట్ ఇదే టాపిక్లో మనకి మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫలక కేంద్రిత ఘనస్ఫటికంలో కూర్పు సామర్థ్యం. ఓకే, సో మేజర్గా ఇంతకు ముందు చెప్పిన 2 క్వశ్చన్స్ చదివిన తర్వాతే ఇందులోకి రండి. సో నెక్స్ట్ మీకు రిమైనింగ్ ఇయర్ అయితే అంటే ఈ కరోనా టైంలో కొంత సిలబస్ అనేది తగ్గించారు కదా, అందులో ఈ టాపిక్స్ అనేది తీస్తారు. సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కాకుండా 2021 కాకుండా 22 వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ 10th క్లాస్ చదువుతున్న అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వస్తారు కదా, వాళ్ళకి ఉపయోగపడతాయి ఇవి. సో ఇందులో మీరు అయితే ఈ టాపిక్స్ విడిచిపెట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఈ ఎక్సెస్ సిలబస్ అనమాట తీస్తాడు అనమాట. ఓకే, సో ఇక 3rd లెసన్కి రండి. 3rd లెసన్లో అయితే మీరు ఇందులో నేర్చుకోవాల్సింది గాల్వానిక్ ఘటం లేదా వాల్టైక్ ఘటం గురించి, సో డేనియల్ ఘటం గురించి కూడా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈఎంఎఫ్కు నిర్ణయ సమీకరణం అనేది మీరు ఖచ్చితంగా కట్టవలసి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఈఎంఎఫ్ గురించి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక మోడల్లో అయితే ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా పడుతుంది ఈఎంఎఫ్ గురించి. సో ఇక ఇందులో నేర్చుకోవాల్సింది గిబ్స్ శక్తి. ఓకే, ఈఎంఎఫ్కు గిబ్స్ శక్తికి మధ్య గణితాత్మక సంబంధం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ కోల్రాస్ అయాన్ల స్వాతంత్ర అభిగమన నియమం అనేది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫారడే విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ మొదటి నియమము, 2వ నియమం కూడా నేర్చుకోండి. సో ఇక 4 మార్క్స్కి వస్తే మీరు ఇందులో 4 మార్క్స్లో మీకు బాగా గాల్వానిక్ ఘటం గురించే మీకు బాగా ఐడియా ఉంటుంది. సో ఇది నేర్చుకోండి. సో ఇక చక్కని పట సహాయంతో ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ నిర్మాణం గురించి. సో మీరు ఇది నేర్చుకోవాలి, పర్వాలేదు, నేను నేర్చుకోగలనే కెపాసిటీ ఉంటే నేర్చండి, లేదంటే విడిచిపెట్టవచ్చు. నెక్స్ట్ లోహ ఎలక్ట్రోడ్, అలోహ ఎలక్ట్రోడ్ సహాయంతో నిర్ణయ సమీకరణ తెలపండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, అయాన స్వతంత్ర అభిగమన కోల్రాస్ నియమం. ఆల్రెడీ మీరు ముందు 2 మార్క్స్ లో
చిన్న ఐడెంటిఫికేషన్ నేర్చుకుని ఉంటారు కదా, ఇక్కడ 4 మార్క్స్లో కొంచెం బ్రీఫ్గా నేర్చుకుంటే బాగానే ఉంటుంది. సో ఇక కిందలో అయితే రిమైనింగ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇయర్ వాళ్ళకైతే ఇది ఎక్సెస్ సిలబస్, ఎందుకంటే ఈ సిలబస్ని తీసేసాడు. సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇందులో ఇంకా మేజర్గా విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ అంటే ఏమిటి కొంచెం నేర్చుకుని 2 మార్క్స్గా అప్పుడప్పుడు పడుతూ ఉంది. నెక్స్ట్ ఇందులో 8 మార్క్స్ కూడా ఉన్నాయమ్మా. 8 మార్క్స్కి మీకు ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే విద్యుత్ రసాయన ఘటాలు అంటే ఏమిటి, ఓకే, వీటిని ఎలా నిర్మాణం చేస్తారు, భిన్న గాల్వానిక్ ఘటాలు పనిచేసే విధానం వివరించండి అంటాడు. నెక్స్ట్ కోల్డ్రస్ అయాన్ల స్వతంత్ర అభిగమన నియమనం అనేది ఇది ఆల్రెడీ మీరు 4 మార్క్స్ నేర్చుకున్నారు, 2 మార్క్స్ కూడా ఒకసారి చూసారు కాబట్టి పర్వాలేదు, ఇది ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంటారా, ప్రాబ్లమ్స్ అనేది మీ కేపబిలిటీ బట్టి మీరు నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా. బైపీసీ వాళ్ళు అయితే ఎస్పెషల్ వదిలేస్తూ ఉంటారు, ఎంపీసీ వాళ్ళు మాత్రము నేను ఈ టిక్ పెట్టిన ఈ 4 సమ్స్ కూడా చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక సమ్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాడు. సో మ్యాక్సిమం ఇది చూడకుండా ఎంపీసీ వాళ్ళు అయితే వెళ్ళకండి ఈ సమ్స్ అయితే, ఓకే. నెక్స్ట్ థర్డ్ లెసన్ చూడండి. థర్డ్ లెసన్ రసాయన గతి శాస్త్రం. సాధారణంగా రసాయన గతి శాస్త్రంలో కూడా చాలా టాపిక్స్ తీసాడు ఈ సంవత్సరం అయితే 21 వాళ్ళకి. సో 22 వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఇది. 2 మార్క్స్ అయితే ఒక చర్య వేగం లేదా రేట్ నిర్వచించండి అన్నాడు. సో రెండవ క్వశ్చన్ విడిచిపెట్టేయండి మీకు కష్టం అనిపిస్తే. మూడవ క్వశ్చన్ రేట్ నియమం అంటే ఏమిటో ఒక ఉదాహరణ ఇవ్వండి. ఒక చర్య క్రమాంకాన్ని నిర్వచించండి అన్నాడు. సంశిష్ట చర్యలు అంటే ఏమిటి. నెక్స్ట్ శూన్య ప్రథమ ద్వితీయ క్రమాంక చర్య రేటు స్థిరాంకాలను యూనిట్లు తెలపండి అన్నాడు. సో యూనిట్స్ అనేవి మీరు నేర్చుకుంటే చాలు అనమాట. సో చర్య అణుత శూన్య క్రమాంక చర్యల గురించి, శూన్య ప్రథమ క్రమాంక చర్యల గురించి అంటే అర్ధాయోగాల గురించి చెప్పాలి మనము. నెక్స్ట్ మిథ్య ప్రథమ క్రమాంక చర్యలు అంటే ఏమిటి, దాని ఉదాహరణ గురించి వివరించాలి అంటే. నెక్స్ట్ క్వశ్చన్ విడిచిపెట్టవచ్చు పర్వాలేదు. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో సెకండ్ క్వశ్చన్ చర్య అణుత గురించి, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ శూన్య క్రమాంక చర్య, నెక్స్ట్ ప్రథమ క్రమాంక చర్య అంటే ప్రథమ క్రమాంక చర్య శూన్య క్రమాంక అర్ధయుగ కాలాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వీలుండేటట్లు మీరు నేర్చుకోండి మొత్తం టోటల్గా. నెక్స్ట్ ఇందులో 8 మార్క్స్ కూడా ఉన్నాయి. 8 మార్క్స్ మీరు నేర్చుకునే ముందు ఈ పదాలు ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళండి. చర్య సగటు రేటు, నెమ్మదిగా వేగంగా జరిగే చర్యలు, చర్య క్రమాంకము, చర్య అణుత, చర్య ఉత్తేజ శక్తి. సో ఈ పదాలు నేర్చుకోండి. ఇది 2 మార్క్స్కి ఉపయోగపడతాయి, అలాగే 8 మార్క్స్ కూడా ఉపయోగపడతాయి అనమాట, ఓకే. నెక్స్ట్ ఇదే టాపిక్లో ద్వి అణుత వాయు చర్యల అణుతాడన సిద్ధాంతాన్ని వివరించమన్నాడు. సో ఇది కూడా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గానే పరిగణించుకొని చదువుకుని వెళ్ళాలి. నెక్స్ట్ లెసన్ చూడండి, ఉపరితల రసాయన శాస్త్రం. సో సర్ఫేస్ కెమిస్ట్రీ అంటుంది దీన్ని. సో ఇది ఇందులో 2 మార్క్స్ అయితే ప్రధానంగా అధిశ్వాసనము, ఓకే, అభిశ్వాసనం గురించి కొన్ని నేర్చుకుని వెళ్ళాలి. సో ఇందులో నెక్స్ట్ కొలాయిడ్స్ గురించి, కొలాయిడ్ వ్యవస్థలో విక్షిప్త ప్రావస్థ, విక్షేపణ యానకం వీటిని తెలపండి అంటాడు. సో ఇందులో పొగమంచు ఒకటి, పాలు ఒకటి ఇలాంటివి ఇస్తాడు అనమాట. ఇందులో విక్షిప్త యానకం ఏది, విక్షేపణ యానకం ఏది, విక్షిప్త ప్రావస్థ ఏది, విక్షేపణ యానకం ఏది అని అడుగుతూ ఉంటాడు. సో ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఈ 9th వన్ కూడా నేర్చుకోండి, ఏరోసాల్ హైడ్రోసాల్ అనమాట. నెక్స్ట్ పెప్టీకరణం, ఓకే. నెక్స్ట్ పెప్టీకరణం అంటే ఏమిటి ఇది కూడా నేర్చుకోవాలి. టెండాల్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది ఎందుకు, ఇది ఒకటి ఇంపార్టెంట్. బ్రౌనియన్ చలనం అంటే ఏమిటి, ఇది 8 మార్క్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయమ్మా అప్పుడప్పుడు, ఓకే. సో 8 మార్క్స్లో యాడ్ చేయొచ్చు, లేదు అంటే మాక్సిమం 4 మార్క్స్లో ఒక 2 కలిపి ఇవ్వచ్చు అనమాట. మాక్సిమం ఎక్కువగా 4 మార్క్స్ ఇస్తూ ఉంటాడు. 8 మార్క్స్లో ఇందులో వెయిటేజ్ లేదు కాబట్టి ఇవ్వడు, బట్ 4 మార్క్స్ అయితే ఏవో ఒక 2 కలిపి ఇస్తాడు. నెక్స్ట్ స్కందనం అంటే ఏమిటి, ఓకే. సో ఇందులో ఇంపార్టెంట్ పరిరక్షక ప్రభావం, ఓకే. నెక్స్ట్ హాల్స్ నియమము, ఓకే. సో ఇది ఇందులో అయితే నేర్చుకోవాల్సినవి అనమాట, ఓకే. సో ఇది 4th చాప్టర్ యొక్క 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఇదే 4th చాప్టర్లో మనకి 4 మార్క్స్ కూడా చాలా ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి చూడండి. ఉత్ప్రేరణం అంటే ఏమిటి, ఉత్ప్రేరణని ఎలా వర్గీకరిస్తాము. ఇది యాక్చువల్గా ఈ సంవత్సరంలో అయితే ఇది ఇంపార్టెంట్ టాపిక్ కానీ తీసాడు అనమాట. ఇందులో నాకు తెలిసి ఈ క్వశ్చన్కి బదులుగా మీకు ఎక్కువగా ఈ సంవత్సరం అయితే రిపీట్ చేసిన క్వశ్చన్స్లు ఏవైనా ఉన్నాయి అంటే ఫ్రాయిన్లీస్ సమోష్ణకరత రేఖ సమీకరణంతో కేఎన్ల విలువలను ఎలా లెక్కిస్తారనేది ఉంటుంది. సో అది మీరు కొంచెం నేర్చుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మిసైల్స్ గురించి నేర్చుకుని వెళ్ళండి. సో రేఖాపట సహాయంతో మిసైల్ ఏర్పాటును వివరించండి అంటాడు, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ విక్షిప్త ప్రావస్థ, విక్షేపణ యానకం వీటి మధ్య అన్యోన్య చర్యల ఆధారంగా కొలాయిడ్ని ఏ విధంగా వర్గీకరిస్తారు. ఇది మీకు అంటే ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి, లేదంటే విడిచిపెట్టవచ్చు. ఇది దీనికి సంబంధించి అయితే ఇవి. ఇందులో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెద్దగా ఏమీ లేవు.
మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే గోల్డ్ సంఖ్య అంటే ఏమిటి, నెక్స్ట్ పట సాయంతో క్యాలరేట్ పొగ అవక్షేపాన్ని వర్ణించండి అంటాడు. సో అది ఇంకా రిమైనింగ్ అంటే ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ సంవత్సరం తీస్తాడు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు 2022 బ్యాచ్ వాళ్ళు అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్తారు కదా, సో వాళ్ళైతే ఖచ్చితంగా నేను టిక్ పెట్టినవని చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ చూడండి. ఫిఫ్త్ లెసన్ 2 మార్క్స్లో అయితే ప్లవన ప్రక్రియ, పౌలింగ్, తర్వాత నికెల్ శోధనానికి ఒక పద్ధతిని వివరించాలి. ఖనిజం 3 ఖనిజము. సో ఇవి కొంచెం నేర్చుకోవాలి. ఇంకెందులో 6th క్వశ్చన్ చూడండి, ఎత్తడి, కొంచు, జర్మన్ సిల్వర్ అనమాట. ఈ సంఘటనలు వివరించమంటాడు. సో ఇవి కూడా ఇంపార్టెంట్ గా మనం పరిగణించుకోవాలి. నెక్స్ట్ ఇందులో చూడండి, గ్యాంగ్, లోహమలము, ఈ 2 పదాలు వివరించాలి. ద్రవకారి అంటే ఏమిటి, తర్వాత బ్లిస్టర్, కాపర్, తర్వాత ఈ 4 పదాలను కూడా చూసుకోండి ఒకసారి, జింకు, కాపర్, ఐరన్, అల్యూమినియం. నెక్స్ట్ ఇందులో 4 మార్క్స్ అయితే ఉన్నాయి. మండల స్వాధనం అంటే ఇది యాక్చువల్ 2 మార్క్స్ కూడా అడుగుతూ ఉన్నాడు, 4 మార్క్స్ లో కూడా ఇచ్చాం మనం ఇందులో. సో అది ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ భర్జనం, భస్మీకరణము, భేదపరిచే ఉదాహరణలు కొన్ని ఇవ్వాలన్నమాట. ఓకే, సో తర్వాత అల్యూమినియం, విద్యుత్ లోహ సంగ్రహంలో గ్రాఫైట్ కడ్డీ పాత్ర ఏమిటి, ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పదాలు మీరు ఒకసారి చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది 2 మార్క్స్ గా ఈ పదాలు అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. మీరు అంటే ఆల్రెడీ మీరు టచ్ చేసి ఉంటారు, ఒకసారి టచ్ చేయమని చెప్పడమే. నెక్స్ట్ ప్లవన ప్రక్రియ, ఇప్పుడే చెప్పాను కదా 2 మార్క్స్ లో కూడా ఉంది. ఈ ప్లవన ప్రక్రియ మొత్తాన్ని శుద్ధి చేసే విధానాన్ని మొత్తం రాయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇందులో విద్యుత్ లోహ సంగ్రహణాన్ని ఉదాహరణతో వివరించండి అంటాడు. బాక్సైట్ నుంచి అల్యూమినియం నిష్కర్షణను క్లుప్తంగా వివరించండి. ఆల్రెడీ 2 మార్క్స్ కూడా ఒకసారి నేర్చుకున్నారు. సో మీరు ఇందులో మళ్ళీ ఒకసారి టచ్ చేయడం అనమాట. నెక్స్ట్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ చూడండి. 15th గ్రూప్ ఎలిమెంట్స్ లో మీకు ఇందులో ప్రధానంగా రూపాంతరం అంటే ఏమిటి, ఫాస్ఫరస్ భిన్న రూపాంతరాలు వివరించండి అంటాడు. నైట్రోజన్ ఉండే జడ స్వభావాన్ని వివరించండి, 2 మార్క్స్ గా అడుగుతూ ఉంటాడు. సో ఇదైతే రూపాంతరం 4 మార్క్స్ లో కూడా అడుగుతూ ఉంటాడు. సో మీకు వీలుంటే 2 టచ్ చేయండి. నెక్స్ట్ ఇందులో 4 మార్క్స్ చూడండి ఒకసారి. 4 మార్క్స్ లో అయితే జడజంట ప్రభావం. ఓకే, జడజంట ప్రభావం 2 మార్క్స్ కానీ ఇస్తాడు. ఇందులో 4 మార్క్స్ 2 మార్క్స్ ఇందులో చాలా ఉన్నాయి చూడండి ఒకసారి. అమోనియా కంటే pH3 బలహీన క్షారం వివరించండి అంటాడు. అమోనియా ఒక మంచి సంశిష్టకారి, ఉదాహరణ వివరించండి అంటాడు. నెక్స్ట్ Ca3P2 CaCO2 మిశ్రమాన్ని హాల్మ్ సంకేతాల తయారీలో ఉపయోగిస్తారు, వివరించండి అంటాడు. సో ఇవి నేర్చండి, టిక్ పెట్టిన 3. నెక్స్ట్ ఈ 2 నైట్రిక్ ఆమ్లం, అమోనియా ఉపయోగాలను వివరించాలి. తర్వాత ఈ క్రింది పదాలు కూడా మీరు వివరించగలగాలి, అంటే నిర్మాణాలు అనేది వివరించగలగాలి. సో అది కూడా అంటే గుర్తుంటే వీలుంటే టాపర్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే 60 సంపాదించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ 2 ఒకసారి చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ 4 మార్క్స్ అంటారు. ఇందులో PCl5 క్రింది వాటితో ఏ విధంగా చర్య జరుగుతుంది, ఇది ఒకసారి ఖచ్చితంగా చూసుకుని వెళ్ళాలి. ఇది విడిచిపెట్టేయండి. ఇక లాస్ట్ 1 కూడా విడిచిపెట్టవచ్చు. బట్ ఒక్కసారి ఇందులో కొన్ని రియాక్షన్స్ అయితే ఇంపార్టెంట్ అని, బట్ యావరేజ్ స్టూడెంట్స్ అయితే విడిచిపెట్టేయండి. ఇది మాత్రం నేర్చుకుని వెళ్ళండి ఖచ్చితంగా. నెక్స్ట్ 8 మార్క్స్ అంటారా. 8 మార్క్స్లో ఖచ్చితంగా ఈ అమోనియా హ్యాబర్ పద్ధతిలో తయారీ, ఓకే, దాని యొక్క రసాయన చర్యలు. నెక్స్ట్ ఆస్వాల్డ్ పద్ధతిలో నైట్రిక్ ఆమ్లం ఏ విధంగా తయారు చేస్తారు. యాక్చువల్గా ఇది మనకి తీస్తారు, సాధారణంగా ఈ సంవత్సరం తీస్తారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ 16th గ్రూప్ చూడండి ఒకసారి. 16th గ్రూప్లో సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1 నేర్చుకోండి. నెక్స్ట్ 5th 1, నెక్స్ట్ 8th, ఇది 8th 1 SO2. ఓకే, నెక్స్ట్ 9th నేర్చుకున్నా సరే మంచిదేని. ఓకే, సో ఇందులో టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ 6th 1, ఇది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో అయితే మీరు ఈ 2 టిక్ పెట్టిన 2 నేర్చుకోండి. నెక్స్ట్ 8 మార్క్స్లోకి వస్తే సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇది ఈ సంవత్సరం తీస్తాడు, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి పనికి వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళవలసిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఆక్సిజన్ నుండి ఓజోన్ ఏ విధంగా తయారు చేస్తారు, రసాయన చర్యలు అనమాట. ఓకే, సో నేర్చుకోవాలి. నెక్స్ట్ 17th గ్రూప్ చూడండి. 17th గ్రూప్లో అయితే F2Cl2 చర్యలు నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. అంటే మీకు ఎవరికైనా సరే ఇబ్బంది అనిపిస్తే విడిచిపెట్టవచ్చు క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో చూడండి, ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇందులో 4th 1 O2F2 I2O5 ల ఉపయోగాల గురించి చెప్పాలి. నెక్స్ట్ ద్రవరాజ్యం గురించి, సో డీకన్ పద్ధతి ఇంపార్టెంట్ అది కూడా. సో ఇక్కడ 4 మార్క్స్కి వస్తే ఈ 4 మార్క్స్ అయితే 2 నేర్చుకోండి. ఈ రెండిట్లో ప్రధానంగా మీరు నేర్చుకోవాల్సింది అయితే ఏంటంటే ప్రధానంగా 2 నేర్చండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం ఏది ఇస్తాడో చెప్పలేము.
నెక్స్ట్ ఇయర్ వాళ్ళకైతే ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ పడుతూ ఉంది. ఈ సంవత్సరం అయితే నాకు తెలిసి మొదటి క్వశ్చన్ ఇస్తే ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ 8 మార్క్స్కి వస్తే ఇది పక్కగా నేర్చుకుని వెళ్ళండి. 100% పడే క్వశ్చన్స్లో ఇది ఒకటి అనమాట. క్లోరిన్ ఏ విధంగా తయారు చేస్తారు, క్రింది వాటి చర్యల గురించి, అంటే క్లోరిన్ అనేది క్రింది వాటితో ఏ విధంగా చర్య జరుగుతుంది చెప్పాలి, వివరించగలగాలి. సో నెక్స్ట్ 18th గ్రూప్లో చూసుకుంటే మనకి 3rd 1 4th 1 నేర్చుకోండి. నెక్స్ట్ 5th 1 కూడా నేర్చుకోండి. అలాగే 4 మార్క్స్కి వస్తే ఒకటి ఉన్నది ఒకటి, ఇది ఖచ్చితంగా నేర్చండి. నెక్స్ట్ ఇందులో X3 XUO3 XUOF4లను ఏ విధంగా తయారు చేస్తారో వివరించాలి. నీటితో ఏ విధంగా చర్య జరుగుతుందో రాయాలి. తర్వాత వాటి యొక్క స్ట్రక్చర్స్ నిర్మాణాలు కూడా గీయగలగాలి. సో ఈ 3 వస్తే మీకు 8 మార్క్స్ వచ్చిన అనమాట. 8 మార్క్స్ వచ్చిన ఆ మూడింటిని కలిపి అడుగుతారు అనమాట. సో 4 మార్క్స్ కవర్ అవుతుంది, 8 మార్క్స్ కవర్ అవుతుంది, అది మీరు చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ DF బ్లాక్స్ చూసుకోండి ఒకసారి. DF బ్లాక్స్ లో కూడా మీరు కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. 5th క్వశ్చన్, అలాగే మీరు నేర్చుకోవాల్సింది సో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 7th ప్రధానంగా నేర్చుకోవాల్సినవి, 9th. ఓకే, సో నెక్స్ట్ 11, తర్వాత 10. సో ఇలా అంటే మేజర్గా అన్ని నేర్చుకుంటే బాగానే ఉంటుంది, బట్ మీకు చాలా మందికి ఇబ్బంది అయిన వాళ్ళకి చెప్తూ ఉన్నాను. సో నెక్స్ట్ చూడండి, మిశ్రమ లోహం. ఓకే, 13th క్వశ్చన్ కూడా మీరు కొంచెం చూసుకోండి. లాంతనైట్ సంకోచం ఇంపార్టెంట్, వెరీ వెరీ. మిస్ లోహం అంటే ఏమిటి? ఓకే, నెక్స్ట్ ద్వంద్వ లవణం. ఓకే, లైగాండ్స్ అంటే ఏమిటి? కీలేటింగ్ లైగాండ్స్, ఉభయదంత లైగాండ్స్, అవి ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ 4 మార్క్స్కి వస్తే లాంతనైట్ సంకోచం అంటే ఏమిటి ఖచ్చితంగా వెర్నర్ సమన్వయ సమ్మేళనాల గురించి. నెక్స్ట్ ఈ పదాలు అనేవాళ్ళు ఆల్రెడీ మీరు చదువుకున్న 2 మార్క్స్లో ఇవి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. తర్వాత కీలేటింగ్, ఇది కూడా మీరు 2 మార్క్స్ చదువుకున్నారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే బాగుంటుంది. తర్వాత 6th క్వశ్చన్, సమన్వయ సమ్మేళన జ్యామితి సాదృశ్యం గురించి వివరించాలి, అది కూడా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ పాలిమర్స్ అంటే ఈ సంవత్సరం ఈ టాపిక్ తీసాడు, బట్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ 2 మార్క్స్ అని ఒకసారి మీరు చూసుకుని వెళ్ళండి. చూడండి, నెక్స్ట్ ఇందులో కూడా ఈ 2 మార్క్స్ అని మీరు పాలిమర్స్కి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ మీరు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకైతే ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సంవత్సరం వాళ్ళకైతే ఇది ఉపయోగపడదు, ఎందుకంటే పాలిమర్స్ అనే టాపిక్ తీసాడు కాబట్టి. సో మీరైతే ఒకసారి క్వశ్చన్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి కదా, సో నీట్గా మీరు టిక్లు పెట్టుకుని నీట్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. సో ఇది నెక్స్ట్ జీవఅణువులు, సో బయోమాలిక్యూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో 2nd 1 3rd 1, నెక్స్ట్ 5th 6th, నెక్స్ట్ 8th. ఓకే, తర్వాత 10, తర్వాత 11 13, తర్వాత 15. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్లో చూడండి ఒకసారి. 4 మార్క్స్ క్వశ్చన్స్లో అయితే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ నిర్మాణం గురించి రాయండి. తర్వాత హార్మోన్స్, ఇవి కొన్ని టాపిక్స్ అయితే తీస్తాడు మీకు ఈ సంవత్సరం పిల్లలకైతే. నెక్స్ట్ 5th క్వశ్చన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మీరు చదవకుండా వెళ్ళకండి. సో ఇది ఇందులో అయితే ఈ టాపిక్లో అయితే ఇవి. నెక్స్ట్ నిత్య జీవితంలో రసాయన శాస్త్రం, ఇది కూడా మీకు ఈ సంవత్సరం ఈ టాపిక్ తీస్తాడనమాట. సో ఒకసారి మీ మొత్తం టోటల్గా అయితే మీరు ఈ క్వశ్చన్స్ అన్ని ఒకసారి అబ్జర్వేషన్ చేసి చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు అయితే, ఈ సంవత్సరం పిల్లలకైతే టాపిక్ లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇందులో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ లెసన్కి సంబంధించి. సో ఇద్దరు కూడా మీరు చదువుకొని వెళ్ళాలి. నెక్స్ట్ లాస్ట్ హ్యాలో ఆల్కేన్స్, హ్యాలో ఎరిన్స్. సో నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది. సో ఇది చూడండి ఒకసారి. ఇందులో మీరు మేజర్గా అంబిడెంట్ లైగెండ్స్ గురించి చదువుకుని వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత SN1 SN2, ఇది కూడా. తర్వాత ఆర్థో మెటా పారా డైక్లోరో బెంజిన్, ఎటువంటి సాదృశ్యాలను ఏర్పరిస్తే చెప్పాలి. నెక్స్ట్ ఎనెన్షియోమర్స్ గురించి ఇంపార్టెంట్ అనమాట. సో అది నెక్స్ట్ ఈ టాపిక్ సంబంధించి అయితే ఇందులో 8 మార్క్స్ అయితే ఉన్నాయి. SN1 SN2 ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలి. ఒక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ, అణుత చర్య, ఏకఅణుత చర్యల గురించి వివరించాలి. సో 4th 1 కూడా చాలా ఇంపార్టెంట్. రెస్మిక్ యథాతథ విన్యాసం, ఎనెన్షియోమర్స్, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ధ్రువణ భ్రమణత, తర్వాత 2 బ్రోమో బ్యూటేన్ జల విశ్లేషణ చర్య, త్రిమితి రసాయన ప్రభావాన్ని వివరించండి, అదొకటి. సో ఇది ఒక ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని క్వశ్చన్స్ చూడండి. ఇందులో ఇంపార్టెంట్ 1, 3, అలాగే లాస్ట్ 1 కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఎథాక్సీ ఇథేను, ఎథాక్సీ బ్యూటేను, ఓకే, ఫెనాక్సీ ఇథేను, ఇలాంటివి. సో ఇంత ఇంపార్టెంట్ ఇవి. ఇంకా రిమైనింగ్ ఇందులో మీకు చెప్పుకోదగ్గవి ఏమైతే లేవు. సో ఇక్కడ చూడండి, ఈ 5th క్వశ్చన్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి వీలుంటే. సో ఈ లెసన్ నుంచి ఇది. నెక్స్ట్ ఇందులో 4 మార్క్స్, మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, అలాగే 2nd 1 3rd 1, ఇవి ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలి.
ఇక 8 మార్క్స్ అయితే ఉన్నాయి. 8 మార్క్స్ అయితే మీకు ఇందులో ఖచ్చితంగా నేముడ్ రియాక్షన్స్ అంటే పేరుతో కలిగిన ఖచ్చితంగా నేముడ్ రియాక్షన్స్ అని నేర్చుకుని వెళ్ళాలి మీరు. సో ఇది అది థర్డ్ వన్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ హైడ్రోబోరేషన్. సో ఇది 4 మార్క్స్కి 8 మార్క్స్ రెండుకి ఉపయోగపడుతుంది. ఇంక ఇంతలో మీకు కొన్ని ఉన్నాయి, అవి మీకు లాస్ట్లో చూపిస్తాను మళ్ళీ. ఇంకా ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో ఇందులో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్ నేర్చుకోండి. సో ఇది ఇందులో 2 మార్క్స్ ఇవి. సో ఇంకా మీకు రిమైనింగ్ ఏమైనా నేర్చుకోవాలనిపిస్తే ఇందులో 2 మార్క్స్ లాస్ట్ వన్ ఎస్టిక్ ఆమ్లము, క్లోరో ఎస్టిక్ ఆమ్లము, బెంజోయిక్ ఆమ్లము, ఫియనాల్ల ఆమ్ల బలాన్ని పోల్చి రాయండి అని చెప్పేసి అంటాడు. సో అది ఒక 2 మార్క్స్ మనం నేర్చుకోవచ్చు. సో ఇక 4 మార్క్స్కి వస్తే సెకండ్ వన్ టోలెన్స్ కారకము, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్, ఈ రెండు ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళండి. నెక్స్ట్ అందులో అంతే. సో 8 మార్క్స్కి రండి. సో 8 మార్క్స్కి వస్తే ఖచ్చితంగా ఈ ఫస్ట్లో ఉన్నవన్నీ సైనోహైడ్రైన్, ఎస్టాలు, సెమీ కార్బుచోలు, ఆల్డాలు, ఓకే, హెమిస్టాలు, ఆక్సైము. సో ఇలాంటివి నేర్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్లో ఉన్నవి కెనిజారో రియాక్షన్, మిశ్రమ ఆల్డాల సంగ్రహణము, సో డీకార్బాక్సిలీకరణము, గాటర్మన్ కోచ్ రియాక్షన్. సో ఇలాంటివన్నీ నేర్చుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ నైట్రోజన్ ఉన్న కార్బన్ సమ్మేళనం చూడండి ఒకసారి. ఇందులో 2 మార్క్స్లోకి వస్తే 1, 2 మాత్రమే నేర్చండి. మీకు ఇంకా నేర్చుకోవాలనిపిస్తే థర్డ్ వన్ నేర్చుకోండి. అది ఎందుకు టిక్ పెట్టలేదు అంత ముందల్లా 4 మార్క్స్ క్వశ్చన్స్లో అది యాక్చువల్గా ఈ గాటర్మన్ థాలమైడ్ రియాక్షన్ ఇస్తూ ఉంటాడు అనమాట. అందుకే 2 మార్క్స్లో టిక్ పెట్టలేదు. సో 2 మార్క్స్లో నేర్చుకుంటే 4 మార్క్స్లో మరి మీరు చదవక్కర్లేదు అనమాట. ఓకే, సో ఇక మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎమిల్ సమాన అనుభారం ఉన్న ఆల్కహాల్ కంటే ఎందుకు తక్కువ ఆమ్ల ధర్మాన్ని ఇక్కడ చూపిస్తాయో వివరించాలి. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా మీకు వీలుంటే నేర్చుకోండి, లేదంటే విడిచిపెట్టేయండి. నెక్స్ట్ యుగలీకరణ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఇది ఇంపార్టెంట్, బట్ ఈ సంవత్సరం టాపిక్లో తీస్తాడనమాట. సో ఇక 8 మార్క్స్ రండి. 8 మార్క్స్ వస్తే సెకండ్లో ఉన్నవి అంటే శాండ్మేయర్ రియాక్షన్, గాటర్మన్ రియాక్షన్, స్టీఫెన్ రియాక్షన్, స్వాట్ రియాక్షన్, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంకా ప్రధానంగా నేర్చుకోవాల్సినవి శాండ్మేయర్, కోల్బే, రైమర్ టైమన్, విలియమ్సన్ ఇతర సంశ్లేషణ. ఓకే, సో ఇవి ఖచ్చితంగా ఇవి కొన్ని నేర్చుకోవాల్సినవి. అందుకే కొన్ని మర్చిపోయాను అనమాట, అందుకే కింద రాశాను. సో మీకు ఇంకా ఎవరికైనా సరే డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇవి చదువుకుంటే మాకు ఎక్కువ స్కోరింగ్ వస్తుందని డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మరికొన్ని క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మీకు టిక్ పెట్టిన వాటిలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విడిచిపెట్టవచ్చు. అవి కొన్ని వీలుంటే మీరు ఇంతకుముందు చదివి ఉంటే ఒకసారి చదవండి. అయితే మేజర్గా నేను రాసినవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, బట్ మీకు చాలా మంది అయితే ఇన్ని క్వశ్చన్స్ చదవాలని డౌట్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఈ టిక్ పెట్టిన మాత్రం ముందుగా చదవండి, తర్వాత టైం ఉంటే మిగతా చదవడానికి ప్రయత్నించండి అనమాట. ఒకసారి ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి టచ్ చేస్తూ మనం ఈ టాపిక్ ముగిద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ విద్యుత్ రసాయన శాస్త్రం, రసాయన గతిక శాస్త్రంలో 1, 2, 3, 4 ఖచ్చితంగా నేర్చుకోండి. రిమైనింగ్ మీకు టైం ఉంటే నేర్చండి, లేదంటే విడిచిపోయండి. మిగతావన్నీ కూడా మాక్సిమం 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ 4 మార్క్స్ అన్ని కలిపి 8 మార్క్స్గా కూడా రావచ్చు. సో అవి కూడా మీరు టచ్ చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి కూడా మనం టిక్ పెట్టున్నాం. సో ఒకసారి టచ్ చేస్తున్నాం. 8 మార్క్స్ డ్యామ్ షూర్గా వచ్చేవి రైట్ కొట్టాను, అవి ఖచ్చితంగా నేర్చుకొని రిమైనింగ్ కూడా నేర్చండి. 4 మార్క్స్లో కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. పీ బ్లాక్ ఎలిమెంట్స్లోకి వస్తే 10th క్వశ్చన్, 11th క్వశ్చన్ అనమాట. అమోనియా హ్యాబర్ పద్ధతుల తయారీ, నెక్స్ట్ ఆస్టోమర్ పద్ధతులు, నైట్రిక్ ఆమ్లం తయారీ. ఇది యాక్చువల్గా ఈ సంవత్సరం తీసాడు అనమాట ఈ టాపిక్. సో ఇంకా 8 మార్క్స్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, కాంట్రా పద్ధతి, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇది కూడా తీసాడు. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఓజోన్ కూడా మీకు మాక్సిమం ఉండకపోవచ్చు. ఇక 14th, 15th 100% రెండు క్వశ్చన్ ఏదో ఒకటి పడుతుంది. క్లోరిన్ తయారీ, రసాయన చర్యలు అనమాట. సో ఈ ఖచ్చితంగా రెండు ఏదో ఒకటి పడుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్ కూడా నేర్చుకోండి. 4 మార్క్స్కి 8 మార్క్స్ రెండుకి ఇంపార్టెంట్. ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీ, కర్బన రసాయన శాస్త్రం ఒకసారి చూసుకుంటే ఈ టిక్ పెట్టినవన్నీ మస్టన్స్డ్గా చూసుకోవాల్సినవి అనమాట. రిమైనింగ్ ఒకసారి టచ్ చేయండి. 2 మార్క్స్కి 4 మార్క్స్కి ఉపయోగపడతాయి. ఓకే, ఇక కింద కూడా ఉన్నాయి ఫెనల్ తయారు చేసే పద్ధతులు. సో ఫెనల్ ఆమ్ల స్వభావాన్ని వివరించని అంటాడు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇక లాస్ట్ వన్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు. ఇది కూడా 2 మార్క్స్ 4 మార్క్స్గా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇంకా రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఈ విధంగా డివైడ్ చేసి 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ డివైడ్ చేస్తూ చెప్తూ ఉంటాను. ఒకసారి వాళ్ళు కూడా ఫాలో అవుతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డిగ్రీ వాళ్ళది కూడా మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను. అయితే నేను రాసినవన్నీ మొత్తంగా ఒకసారి ఖచ్చితంగా టచ్ చేసుకుని వెళ్తే 100% 60 దగ్గర అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. నాదైతే డ్యామ్ షూర్ అనమాట. ఓకే, బై బాయ్.